ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్పై తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే 4 సార్లు విచారణ చేసింది. కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖకు బదులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ కేటీఆర్ పైన విచారణకు అనుమతినిచ్చారు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం స్పాన్సర్షిప్ చేసిన సంస్థ నుంచి ఈ రేస్ నిర్వహించిన సంస్థకు 44 కోట్ల చెల్లింపు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి బదులుగా ఆ స్పాన్సర్షిప్ సంస్థ నుంచి 44 కోట్ల విలువైన ఎలక్ట్రోల్ బాండ్ను బీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదిక విచారణలో కీలకంగా మారింది. ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రో జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఈ కేసులో తదుపరి చర్యల కోసం గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు అంశాన్ని ప్రస్తావించారు. తాను కేటీఆర్ను అరెస్ట్ చేయించాలనుకున్నానని, కాగా గవర్నర్ నుంచి అనుమతి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ మాత్రం తాను హైదరాబాద్ బ్రాండ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు గవర్నర్ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ ఛార్జ్ షీటుకు అనుమతి ఇవ్వటంతో నెక్స్ట్ ఏంటనేది రాజకీయ ఉత్కంఠంగా నెలకొంది.